అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. నేను మీ యాంకర్ రత్నాని. ఈరోజు యూటీవీ వ్యవస్థాపకులు అహరోన్ ఆచార్య గారు మన మధ్యలో ఉన్నారు. ఈ మధ్య మోడీ గారు ఒక విషయం గురించి మాట్లాడారు. వసుదైక కుటుంబం గురించి మాట్లాడారు. వసుదైక కుటుంబం అంటే ఏంటి, దాని వివరాలు మనం ఆచార్య అహరోన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. ఈ మధ్య మోడీ గారు వసుదైక కుటుంబం గురించి అలా ఉండాలని చెప్పారు. అంటే ఏంటి అసలు, దాని వివరాలు మాకు వివరించి చెప్తారు? ఓకే, తప్పకుండా. వసుధ అంటే భూమి, ఐక్యం అంటే ఐక్యం, యూనిటీ. వసుదైక కుటుంబం అంటే భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా ఒకటి కావాలి, ఒక కుటుంబం లాగా ఉండాలి. ఇప్పుడు ఒక కుటుంబంలో ఉంటారు, తల్లిదండ్రులు, పిల్లలు, కుమారులు, కుమార్తెలు ఉంటారు, వాళ్ళు ఐక్యంగా ఉంటారు. తండ్రికి ఏమైనా పిల్లలకు బాధపడతారు, పిల్లలకి ఏదైనా తల్లిదండ్రులు బాధపడతారు, తల్లికి ఏమైనా పిల్లలు బాధపడతారు, తండ్రి బాధపడతారు. అలాగున ఒక కుటుంబం, ఇది మా ఇల్లు మా కుటుంబం కాబట్టి మాకెవ్వరికి బాధ అయినా గాని అందరూ వచ్చేస్తారు. లేకపోతే ఆ కుటుంబంలో ఒక పిల్లవాడు రాలేదు, లేకపోతే అమ్మాయి రాలేదు, మేము బయటికి వెళ్ళి రాకపోతే ఇంకా రాలేదండి, ఇంకా రాలేదని అందరికి టెన్షనే. తండ్రికి టెన్షనే, తల్లికి టెన్షనే, తోబుట్టులకు కూడా టెన్షనే. అలాగున కుటుంబం ఎలాగ ఉంటుందో అలాగుననే భూమి అంతా కూడా ఒక కుటుంబం లాగా ఉండాలని అంటే నా ఉద్దేశం. మన మోడీ గారు, ప్రధానమంత్రి గారు అన్నటువంటి మాటలు ఏంటంటే వసుదైక కుటుంబముగా కావాలి అని అన్నారు. ప్రపంచాన్ని నేను వసుదైక కుటుంబం చేస్తాను అంటే ఒక కుటుంబంగా కావాలని. ఈ వసుదైక కుటుంబము అనంటే వసుధ అంటే భూమి, భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక కుటుంబముగా కావాలని. మన యూటీవీ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. యూటీవీ ప్రొటెక్ట్ ద హ్యుమానిటీ, ప్రొడ్యూస్ ద యూనిటీ. మానవత్వాన్ని రక్షించాలి, మానవ ఐక్యత పెంపొందించాలి. నేను కూడా ఇంకొకటి అంటే పేపర్ రాశాను, మేక్ ద వరల్డ్ వన్. ప్రపంచాన్ని ఏకం చెయ్యండి అని. ప్రపంచం ఏకం చేయాలి కాబట్టి వసుదైక కుటుంబం అంటే భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా ఒకటి కావాలి. ఇప్పుడు అంతర్జాతీయంగా చూస్తే ఐక్య రాజ్య సమితి, ఐక్య రాజ్యాలన్నీ ఐక్యంగా ఉండేటువంటి ఒక సమూహము, అంతే కదా. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఒక యూనిటీ అయి ఏ దేశం ఏది అన్యాయంగా ఇతరుల మీద యుద్ధం చేయకూడదు. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే రాజ్య కాలంలో, రాజ్యాలుగా లేము. ప్రజాస్వామ్య పాలన ఇది, రాజుల పరిపాలన ఇది కాదు. రాజు అనేవాడు నియంతగా ఉండేవాడు తాను. అంటే కొందరు అంటారు కదా, రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవా అంటారు. కాబట్టి రాజుకు నచ్చేవి, మంచిగా నచ్చినవి చేస్తేనేమో వాళ్ళకు వరాలు ఇచ్చేవాడు. రాజుకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడినా చేసినా వాని శిరచ్ఛేదనం, ఎవరక్కడ చిత్తం ప్రభు శిరచ్ఛేదనం చేయండి అంటాడు. అంటే ఆనాటి రాజులు నియంతలుగా ఉన్నారు. ఇది రాజుల కాలం కాదు, ఇది ప్రజాస్వామ్య కాలం. ప్రజలు ఓట్లేస్తేనే ఆయన మంత్రి అవుతాడు, రాజు అవుతాడు, ప్రధానమంత్రి అవుతాడు, లేదు ముఖ్యమంత్రులు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు. ఎవరు గెలవాలన్నా ప్రజలు ఓట్లేయాలి, ప్రజల సమ్మతి తెలపాల. ప్రజల సమ్మతి లేకపోతే ఓడిపోతారు. ఇప్పుడు అలా ఉండాలి అంటే కుటుంబాలలో ఐక్యత ఉండాలి, కలిసి ఉండాలి. మోడీ గారు చెప్పిన విధంగా వసుదైక కుటుంబంగా ఉండాలి అంటే ఎలా ఉండాలి? కుటుంబంలో అసలు మార్పులు ఏ విధంగా రావాలి మీరు చెప్తారా? అయితే ఈనాడు ముఖ్యంగా భూమి మీద ఉన్న మనుషులంతా వేరువేరుగా ఉన్నారంటే ముఖ్యంగా మతాలు ముఖ్యం. ఎందుకంటే నా దేవుడు నాకు వేరే, నా ఆచారాలు వేరే, నా సాంప్రదాయాలు వేరే. నీ దేవుడు నీకున్నాడు, నీ దేవుడు వేరే, నీ సాంప్రదాయాలు నీ ఆచారాలు వేరు. మరొకరికి దేవుడు వేరే, వాళ్ళ మతం వేరే, వాళ్ళ సాంప్రదాయాలు వేరే. అటువంటిప్పుడు నా సాంప్రదాయాలు, నీ సాంప్రదాయాలు, వాళ్ళ సాంప్రదాయాలు అన్ని వేరువేరుగా ఉంటున్నారు, వేరువేరుగా ఉంటున్నారు. అప్పుడు ఐక్యత ఉండదు, ఐక్యత ఉండదు. అప్పుడు ఏకీభవించరు. నా దేవుడు వేరే, నా దేవుడు గొప్ప అని నేను అనుకుంటాను, నీ దేవుడు గొప్ప అని నువ్వు అనుకుంటావు, వాళ్ళ దేవుడు గొప్ప అని వేరే అనుకుంటావు. అనుకున్నట్టుగా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు లేడు. అది మనం ఆలోచించాల. మనం అనుకున్నట్టు దేవుడు ఒక్కొక్కరు లేరు. అందరికీ ఒక్కడే సృష్టికర్త, అందరికీ
సృష్టికర్త. కాబట్టి ఆ సృష్టికర్త ఎవరు తెలుసుకోవాలి. వాస్తవంగా ఇప్పుడు ప్రపంచంలో ప్రాముఖ్యమైనటువంటి మతాలు, మేజర్ రిలీజియన్స్ ఉన్నాయి. ఏంటి ప్రాముఖ్యమైన మతాలు అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్. ఈ మూడు ముఖ్యమైనవి. ప్రపంచంలో 280 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. 100 కోట్లు హిందువులు ఉన్నారు. 180 కోట్లు ముస్లింలు ఉన్నారు. క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు. 280 కోట్ల మంది జనాభా క్రైస్తవులు ఉన్నారు. 180 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. 100 కోట్లు హిందువులు ఉన్నారు. అంటే ప్రాముఖ్యమైనటువంటి వీళ్ళు. ఇక మిగతాయి కొంచెం కొంచెం ఉన్నారు. అయితే వీళ్ళు ముగ్గురిని ఏకతాటికి తీసుకురావాలి. ఇప్పుడు వసుదైక కుటుంబం కావాలి అంటే, వీళ్ళందరూ ఏకమవ్వాలి. భూమి మీద ఉన్న ప్రజలందరూ ఒకటి కావాలి అంటే వీళ్ళందరూ కూడా ఐక్యం కావాలి. ఐక్యం కావాలంటే నా ఉద్దేశం అనుకుంటానంటే, ఖురానులో వేరే ఒక దేవుడు ఉన్నాడా, లేకపోతే బైబిల్లో వేరే ఒక దేవుడు ఉన్నాడా, లేకపోతే వేదాలలో వేరే ఒక దేవుడు ఉన్నాడా, లేకపోతే ఇలా ముగ్గురికి కలిసి ఒకడే దేవుడా? ఇది చెయ్యాల. ఇది రీసెర్చ్ చేయాలి, సెర్చ్ చేయాల. నా ఉద్దేశ ప్రకారం అయితే ఖురాన్ ఉన్న అల్లానే, బైబిల్లో ఉన్న యెహోవా, బైబిల్లో ఉన్న యెహోవానే, వేదాలలో ఉన్న ఓంకార స్వరూపుడు. ముఖ్యంగా ఏంటంటే దేవుడు ఒక్కడే, సృష్టికర్త అయినా ఒక్కడే. హిందువులను సృష్టించింది ఆయనే, ముస్లింలను సృష్టించింది ఆయనే, క్రైస్తవులను సృష్టించింది ఆయనే. అందరినీ సృష్టించింది ఒక్కడే సృష్టికర్త. ఆయన ఏమంటారంటే ఓంకారం అని వేద భాషలో, సంస్కృతంలో అంటారు. ఆయననే ఉర్దూలో అల్లా అంటూ ఉంటారు. ఆయననే ఎబ్రి భాషలో యెహోవా అంటారు. ఇది అర్థం తెలియక కొందరు, కొన్ని వర్గాల వారు బైబిల్ దేవుడు, బైబిల్ దేవుడు, యెహోవా దేవుడు, యెహోవా దేవుడు అని ఆయన ఏదో కొన్ని కోపంతో మానవుల మీద చూపించిన కోపాన్ని బట్టి మానవుడు సరిగా నడుచుకున్నప్పుడు కోపపడాల్సి వస్తుంది కదా. ఇప్పుడు స్కూల్లో పిల్లలు చదువు సరిగా చదవక టీచర్ చెప్పినట్టు వినకపోతే టీచర్ కోపం రాదా? వచ్చినప్పుడు కొన్నిసార్లు దండించాల్సి వస్తుంది, కొన్నిసార్లు కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది. ఆ మాటలను బట్టి కొందరు అర్థం చేసుకోక బైబిల్ దేవుణ్ణి అని హేళన చేస్తూ ఉంటారు, అంటూ ఉంటారు. పాశ్చాత్య దేవుడు అంటూ ఉంటారు, రకరకాలుగా అంటుంటారు, వాళ్ళకి అర్థం కాక. అయితే వేదాలలో ఉన్నది కూడా దేవుడు ఒక్కడే, ఓంకారం. ఓంకారమే యెహోవా, యెహోవానే ఓంకారం, ఓంకారమే అల్లా. అంటే దీని అర్థం ఏంటంటే కనబడని దేవుడిన. వీళ్ళెవరు? కనబడని దేవుడు. అయితే కనబడు దేవుడు దేవుడు అంటున్నారు కానీ కనబడకపోయేసరికి మనుషులలో అనేక రకాలైన సందేహాలు, సంశయాలు వచ్చి దేవుడు లేడు అనే కాడికి వచ్చింది. అని దేవుడు లేడు అనేవారు ఒక వర్గం తయారైంది. ఎందుకంటే భూమి మీద మనుషులు దేవుని పేరిట అనేక రకాలైనటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, మూఢనమ్మకాలు ఇటువంటి కొన్ని ఉండడం వల్ల వీళ్ళు అన్ని చేస్తారు, తెలియక చేస్తారు, మనకెందుకు దేవుడు లేడు, ఎవరు లేడు, దేవుడు లేడు, దయ్యం లేడు అనే కాడికి ఒక వర్గం తయారైంది. ఒక వర్గం అట్లా తయారైంది. వాస్తవంగా దేవుడు ఉన్నాడు, ఒక సూపర్ న్యాచురల్ పవర్, మానవాతీతమైన లక్షణములు కలిగినటువంటి ఒక శక్తి ఉంది. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉన్నదంటే ఈ బిల్డింగ్ ను కట్టిన ఒక ఉన్నాడు కదా బిల్డర్, బిల్డర్ ఉన్నాడు. బిల్డర్, ఆ బిల్డర్ కింద మేస్త్రులు, కూలోళ్ళు అందరు కలిసి ఒక బిల్డర్ ఆధ్వర్యంలో కట్టబడింది. అట్లనే ఈ సృష్టి అంతా కూడా ఒకటి ఉన్నదని అంటే, కనపడుతుందంటే దీని వెనుక ఒక ఆయన వీటిని చేసిన ఆయన ఉన్నాడు, సూపర్ న్యాచురల్ పవర్. నేను ఇంతకుముందు కూడా కొన్ని వీటి మీద మాట్లాడాము. కాబట్టి దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు కులానికో దేవుడా, మతానికో దేవుడా, ప్రాంతానికో దేవుడా, భాషకో దేవుడు, యాసకో దేవుడు ఉన్నాడా? లేడు. అందరికి ఒక్కడే దేవుడు. వసుదైక కుటుంబము కావాలంటే ఈ దేవుళ్ళ మధ్యలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు తీసివేయాలి. అందరూ ఒక్కరే, అందరికి ఒక్కడే దేవుడు. ఆ దేవుని గుణగణాలు కనిపెట్టాలి, దేవుని గుణగణాలు కనిపెట్టాలి. ఇప్పుడు కొందరు ఆచారాలు కొందరు వ్యతిరేకిస్తుంటారు, ఇంకొందరు ఆచారాలు కొందరు వ్యతిరేకిస్తుంటారు.
కానీ యూనివర్సల్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, సార్వత్రిక పరమైనటువంటి గుణగణాలు ఉన్నాయి దేవునికి. ఏంటి ఆ దేవుని గుణగణాలు అంటే, ఒకటి పవిత్రత, సత్యము, వెలుగు. ఈ యూనివర్సల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే సార్వత్రిక పైనమైనటువంటి గుణగణాలు ఏంటో తెలుసుకొని ఆ గుణాలు కలిగిన దేవుడు అనాల. ఆ గుణగణాలు కలిగిన వాళ్ళని మానవాతీతమైన లక్షణములు, మానవాతీతమైన లక్షణములు కలిగినటువంటి ఆ దేవుడు ఎవరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ లక్షణాలు అంటే చెప్తారు. అంటే ఇప్పుడు మనిషి గుణం ఏంటంటే, మనిషి పాపి అంటారు. మనకు ఇప్పుడు అందులో కూడా అంటారు, వేద భాషలో కూడా ఉన్నాడు ఏమని, పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవాత్ రాహిమాం కృపాయ దేవశరగత వచ్చలని. ఓ దేవ, నేను పాపములో పుట్టాను, పాపములోనే జీవిస్తున్నాను, పాపినే నేను కృప చూపి కరుణించమని సంధ్యావందన శ్లోకం చెప్తున్నాను. కాబట్టి మనిషి పాపి, మనిషి పాపి. ఎందుకంటే పాపపు లక్షణాలు ఉన్నాయి కాబట్టి. ఈ పాపపు లక్షణాలు లేనివాడే పవిత్రుడు, పవిత్రుణ్ణి దేవుడు అనాలి. ఇప్పుడు ఈనాడు ఎన్నో చదువులు చదువుతున్నారు, ఎంతో టెక్నాలజీ పెరిగిపోయింది, ఎంతో సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయింది, ఎంతో వైద్య నైపుణ్యత పెరిగిపోయింది. ఎన్నెన్నో రకాలుగా చదువుకొని మనిషి శాస్త్ర పరిజ్ఞానం కలిగిన వాడు, శాస్త్ర పరిజ్ఞానము కలిగినటువంటి మానవుడు నిజంగా మరి అలాంటి శాస్త్ర పరిజ్ఞానం ఏం చేస్తుంది మానవుని? రోజు రోజుకు ఒక ఉన్మాదములోనికి, ఒక ఉగ్రవాదములోనికి లాగేస్తుంది మానవుని. చూశారా? మతం పేరిట రాక్షసులుగా తయారవుతున్నారు, మతం పేరిట క్రూరులుగా తయారవుతున్నారు, ఆవేశపరులవుతున్నారు. మానవత్వం కనపడతలేదు. మతం పేరిట ఉన్మాదం పెంచుకొని మానవత్వం లేకుండా అయిపోతున్నారు. కాబట్టి వీళ్ళందరినీ ఒకటి చేయాలి. మోడీ గారు చెప్పినట్లు చాలా మంచిది వసుదైక కుటుంబం. దీన్ని పోతులూరి వీరబ్రహ్మం గారు కూడా చెప్పారు. ఏమని, ఆకాశంబులు ఎర్రమగును ఆరు మతములు ఒక్కటమును అన్నాడు పోతులూరి వీరబ్రహ్మం గారు. అంటే మనిషికి ఏదో ఒక దెబ్బ తగిలితే, తాగితేనే మొగ్గుతాడట, తడిస్తేనే గుడిసె కప్తాడట సామెత ప్రకారము. మనిషి ఏదో ఒక రకంగా ప్రకృతి రీతిగానో లేకపోతే పర్సనల్ గానో దెబ్బ తగిలితేనే అప్పుడు ఆలోచిస్తాడు, దేవుని గురించి ఆలోచిస్తాడు. దెబ్బ తగిలినంత వరకు ఎవరు ఆలోచించరు. తినడానికి తిండి ఉంది, మంచిగా ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి, అన్ని నా కాడ ఉన్నాయి అని మనిషి అనుకుంటాడు. అనుకొని ఏ ఆలోచన చీకు చింత లేకుండా, తనకి డబ్బులు ఉన్నాయి కాబట్టి, దానికి బలం ఉంది కాబట్టి ఏది దలిస్తే అది చేస్తాడు. ఎదుటి చంపడాలన్నా లేకపోతే ఏదైనా చేయడం. కాబట్టి ఇలాంటి విధానం పోయి మానవత్వం రావాలి, ఆలోచన జ్ఞానం పెరగాల మనుషులు, పెరిగి అందరు ఆలోచించాల. ఆలోచించి ప్రపంచ దేశాలలో కూడా ఒక దైవికమైన ఐక్యత రావాలి. ఎవరు దేవుడు అనబడడానికి అర్హుడు, ముఖ్యంగా చట్టాలలో మార్పు రావాలి. వివిధ దేశాల్లో మనము జంతువుల్లాగా, అడవి క్రూర జంతువుల్లాగా కొట్టుకోవడం, చంపుకోవడం ఇది కాదు. మానవత్వం కలిగి ఉండాలా, మంచితనం కలిగి ఉండాలా. ఉండాలి అంటే ఈ లోకములో అసలు దేవుడు ఎవరు? ఈనాడు మతాల పరంగానే కదా ఇప్పుడు యుద్ధం జరిగింది. ఇజ్రాయెల్ దేశము వాళ్ళొక మతం, ఇజ్రాయెల్ మతం, ముస్లింలందరూ ఒక మతం. ఇక్కడ కూడా ఇతనే ఉన్నాయి కదా, అక్కడక్కడ యూట్యూబ్ లో కూడా చాలా చూస్తున్నారు. చర్చెస్ కూలగొట్టడం అని, లేకపోతే మొన్న మధ్య కాశీలో కొన్ని ఆలయాలు కూలగొట్టడం కూడా విన్నాం. ఇటువంటివి జరుగుతున్నాయి. అంతా అజ్ఞానం ఇదంతా. కాబట్టి మోడీ గారు చెప్పిన మాట చాలా మంచిది, వసుదైక కుటుంబం. ఇది యేసు ప్రభు కూడా చెప్పారు. ఏమన్నారు తెలుసా? యోహాను సువార్త 10:16 ఈ దొడ్డివి గాని వేరే గొర్రెలను నాకు కలవు. అర్థమైందా? అంటే చర్చిలో ఉన్న వాళ్ళు కూడా కాకుండా బయట వాళ్ళు కూడా నా గొర్రెలే. చర్చిలో ఉన్న వాళ్ళు నా గొర్రెలే, నేను కాపరికి ఉంటున్నా. చర్చిలో ఉన్న వాళ్ళు కాకుండా బయట వాళ్ళు కూడా నా గొర్రెలే, వాటిని కూడా నేను తోలుకొని రావాలను. అప్పుడు మంద ఒకటి, కాపర్ ఒక్కడవుతుంది. అంత మాత్రం కాదు, ఆ గొర్రెలు నా స్వరం విను అన్నాడు. ఆ గొర్రెలు స్వరం వింటాయి. స్వరం ఎప్పుడు వింటాయంటే ఆకలి అయినప్పుడు వింటాయి. మా కాపరి ఎడిపోయిన మాకు మేతకి తీసుకుపోవాలి కదా అని అన్నట్టు
యేసు ప్రభు కూడా చెప్పాడు, పోతులు వీరబ్రహ్మం గారు కూడా చెప్పారు, ఇంకా అందరం ఒకటైతే మంచిదే అని. మోడీ గారు చెప్పిన విషయం మంచిదే వసుదైక కుటుంబం. కానీ దాని వెనుక ఉన్నటువంటి పని చాలా కష్టమైన పని. కష్టమేం కాదు. అధికారులందరూ కలిసి ఎందుకు ఈ మత ఉన్మాదాలు, మత పిచ్చి ఎందుకు? అసలు మార్గం ఈ మతాల వెనుక కూడా ఒక సత్యం ఉందమ్మా. ఈ నరకము, పరలోకం, మోక్షం అంటారు కదా. నరకం వాస్తవంగా ఉంది. నేను యూట్యూబ్ లో కూడా చేశాను 3 ముఖ్యమైన లోకాలు. నరలోకం, నరకలోకం, మోక్షం, భూలోకం. కాబట్టి మనిషికి వెనక ఉంది, ఇవి తెలుసుకుంటలేడు. కనబడుతున్న డబ్బునే చూస్తున్నాడు, కనబడుతున్న తన హోదాని చూసుకుంటున్నాడు, పదవిని చూస్తున్నాడు. గాని ఈ మానవుల వెనక ఉన్న సత్యం తెలుసుకోవడం లేదు. మానవుడు సత్యం తెలుసుకోవాలి. మనుషులంతా వసుదైక కుటుంబం కావాలంటే మతాల మధ్యలో ఏంటి, అసలు కులాల మధ్యలో ఏంటి అనేది గ్రహించి మనుషులను అవేర్ చేయాలి. ప్రతి మనిషి మారాలి. మనుషుల్లో ఆటోమేటిక్ మనుషుల్లో మార్పు వస్తే కుటుంబాలలోని, ప్రపంచంలోని కూడా మార్పులు వస్తాయి. అసలు మతాల పిచ్చిపోవాలమ్మా. మతం, నా మతం గొప్ప, నీ మతం గొప్ప, ఇదే కదా ఇప్పుడు ఒకటే అన్న ఆలోచన ప్రతి మనిషికి కలగాలి. అందరం మానవులమే. మనందరికి ఆది అందున్న ఆది దంపతులు వాళ్ళు ఒక్కరే. వాళ్ళ నుండే మనం అందరం వచ్చినాము. ఇప్పుడు వేరే ఒక గొప్ప వ్యక్తి ఉంటే తెలిసిన వాళ్ళు ఏమంటారంటే, లేదు లేదు మా మేనత్త అత్త కొడుకు బిడ్డ అని అంటారు ఎవరైనా గొప్పవారిని పరిచయం చేసుకోవడానికి. అట్లనే మనమంతా కూడా ఆది దంపతుల పిల్లలం మనం. అంటే మరి ఎందుకు వచ్చినాయి కులాలు అంటే ఒక్కొక్క వృత్తిని బట్టి వచ్చినాయి. వృత్తిని బట్టి కులాలు వచ్చినాయి, మనోభావాలను బట్టి మతాలు వచ్చినాయి, మనోభావాలను బట్టి మతాలు వచ్చినాయి. కానీ అందరికీ సృష్టికర్త ఒక్కడే, అందరూ ఒకే దేవుని బిడ్డలు. ఇది తేల్చాలంటే ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్నది. చెప్పాను కదా, 280 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు, 100 కోట్ల మంది ముస్లింలు హిందూస్ ఉన్నారు, 180 కోట్ల మంది ప్రజలు ముస్లింస్ ఉన్నారు. ఈ అత్యధిక జనాంగం కలిగినటువంటి వీళ్ళు ఏం చేయాలంటే బైబిలు, ఖురాను, వేదాలు ఒక్కడబెట్టి వీటిలో ఒక్కడా లేడా. ఎందుకంటే నేను ఇంతకుముందు తిరిగాను ఇవన్నీ. అందరు సమానమే. ఈ మతాల మధ్యలో, కులాల మధ్యలో ఎందుకు ఈ గొడవలు, కొట్లాటలు అని చెప్పి నేను గురువారం గురుద్వారకి వెళ్ళేది, శుక్రవారం మసీదుకి వెళ్ళేది, శనివారం ఇండివిజువల్కి వెళ్ళేది, ఆదివారం చర్చికి వెళ్ళేది. నా పేరు అరుణ్ అక్బర్ అహరుణ్ సింగ్ అని పేరు పెట్టుకున్నా. ఎందుకంటే అందరం ఒకటే కదా. ఇప్పుడు ముస్లింలకు అల్లా గొప్పవాడు అన్నందుకు వాళ్ళకు 2 ముక్కులు, 4 చెవులు, చేతులు ఉన్నాయా? లేవు కదా. హిందువులు మా బ్రహ్మములు సృష్టించాడు అన్నందుకు వాళ్ళకేమైనా ఎక్కువ ఉన్నాయా? లేకపోతే క్రైస్తవులు మా దేవుడు మమ్మల్ని సృష్టించాడు అన్నందుకు క్రైస్తవులకు ఏమైనా ఎక్కువ ఉన్నాయా? లేవు కదా. అందరినీ ఒకే రీతిగా చేశాడు దేవుడు, ఒక్కడే. ఈ యొక్క తత్వము ఏకైశ్వరనాదం, ఏకైశ్వరవాదం అంటారు. ఒకే దేవుడు అని, ఆ దేవుడు ఎవరు అనేది కూడా తెలుసుకోవాలా. ప్రవచనాలు ఏం చెప్పాయి, వేదములో ఉన్న ప్రవచనాలు ఏం చెప్పాయి, ఇజ్రాయెల్ ధర్మశాస్త్రమైనటువంటి పాత నిబంధన బైబిల్లో ప్రవచనాలు ఏం చెప్పాయి, ఖురాన్ లో కూడా ఏమున్నాయి, అసలు ఏంటి వాస్తవం, వేదాలలో ఏముంది. ప్రవచనాలు ముఖ్యంగా, ఏమున్నది కాదు. వాళ్ళు రకరకాల వచ్చిన వాళ్ళు రాశారు కానీ ప్రవచనాలు ముఖ్యం. అంటే ప్రవచనాలు అంటే తెలుసు కదా, రాబోయే రక్షకుడు, కనబడేవానికి వచ్చే దేవుడు ఎవరు అనేటువంటిది అందులో రాసి ఉంది. ప్రవచనాలు ఓన్లీ 2 మతాల గ్రంథాలలో ఉన్నాయి. హిందూ గ్రంథాలలో, ఇజ్రాయెల్ గ్రంథాలలో ఉన్నాయి ప్రవచనాలు. మిగతా ఎవరికి లేదు. ఎందుకంటే మొట్టమొదలు వచ్చింది ఈ బైబిల్ గ్రంథం సృష్టి నుంచి చెప్తుంటారు కదా, తర్వాత హిందూ గ్రంథం. ఈ 2 పురాతనమైనవి. అంటే ఈ లోకానికి రక్షకుడు రాకముందుకే వాళ్ళు ప్రవక్తలు గాని, ఋషులు, మునులు, తపస్సులు గాని ప్రవచించారు. ఆ ప్రవచనాలలో ఉన్న సారం ఏదో తెలుసుకుంటే సత్యం తెలుస్తుందమ్మా. ఈ ప్రవచనాలలో సారం ప్రవచనం అంటే ముందుగా చెప్పబడిన మాట అని. ప్రవచనం అంటే ముందుగా చెప్పబడిన మాట. ముందుగా ఏం చెప్పారు దేవుని గురించి, దేవుని గురించి వాళ్ళు
ఏం చెప్పారు అనేటువంటిది. అప్పుడు మనం అవి వెతికితే తప్పకుండా నిజ దేవుడు తెలుస్తాడు. ఆ నిజ దేవుణ్ణి అందరూ నమ్ముకుంటే అప్పుడు వసుదైక కుటుంబం అనేది ఏర్పడుతుంది. అరే అందరం మనం ఒకే దేవుని పిల్లలము కనుక మన మీద ఒకరి మీద ఒకరు కోపాలు. ఇప్పుడు చూసారా, అడవులలో అడవి దున్నలన్నీ ఒక గుంపుకుంటాయి, సింహాలన్నీ ఒక గుంపు ఉంటాయి, కోతులన్నీ ఒక గుంపు ఉంటాయి, జింకలన్నీ ఒక గుంపుగా ఉంటాయి. కాబట్టి మనమంతా ఒకే వర్గానికి సంబంధించిన వాళ్ళ, మనం మానవులము అనేటువంటి అవగాహన వచ్చినప్పుడు మానవులు ఐక్యతతో సమాధానంతో జీవించగలుగుతారు. మానవులు ఐక్యత సమాధానం, అప్పుడు ప్రపంచ శాంతి వస్తుంది. అప్పుడు వసుదైక కుటుంబం మోడీ గారు ఆశించినటువంటి నెరవేరుతుంది. అటు పోతులు వీరబ్రహ్మం గారు చెప్పింది నెరవేరుతుంది, ఇటు యేసు ప్రభు చెప్పింది నెరవేరుతుంది. ఎందుకంటే ఈ దొడ్డివి గాని వేరే గొర్రెలు కూడా నాకు ఉన్నవి, వాటిని కూడా తోలుకుంటారు, అవి నా స్వరము వినని. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే మతాల మధ్యలో ఉన్న అపోహలు తీసేయాలి. ఒక మతానికి సపోర్ట్ చేయడం అనేది మర్చిపోవాలి. ఒకే మతానికి అందరూ మానవులే కదా, అందరూ మానవులే. కాబట్టి అందరికి సహకారం చేయాలి, అందరిని ఒకటి చేయాలి. వసుదైక కుటుంబం కావాలంటే మతాలకు కులాలకు అతీతంగా ఆలోచించి అందరికీ మేలు చేసి అందరిలో ఉన్నటువంటి సత్యం ఏంటి అని అన్వేషణ చేసి అప్పుడు చేస్తే మానవులంతా ఒకటి అవుతారు. ఇప్పుడు అమెరికా వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు జీసస్ మాది ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు అదే కదా వాళ్ళ బాధ. అంటే మా జీసస్ ను మా క్రిస్టియానిటీ లేకుండా పోతుంది, అందుకనే ఇక్కడికి వచ్చే వేరే దేశస్తులందరినీ కూడా పంపించేసేయాలి. ఇప్పుడు వాళ్ళ మోడీ గారి ఏది ట్రంప్ గారికి చెప్పే వాళ్ళు చెప్తున్నారు. అక్కడ ఎక్కువ నాస్తికత్వం పెరిగిపోతుంది. నాస్తికత్వం మొత్తం భయంకరమైనటువంటి దైవ విరుద్ధమైనటువంటి భావాలు క్రియలు జరుగుతున్నాయి అక్కడ జరుగుతున్నాయి. ఎందుకంటే ఎక్కువ లైంగిక పరమైనటువంటివి, నాస్తిక పరమైనటువంటివి, దైవ భక్తి భయము లేనప్పుడు ప్రజలు చెడిపోతారు. కాబట్టి ఇటువంటిది మోడీ గారు మరి ఆలోచిస్తున్నప్పుడు మరి ఏం చేయాలంటే దీనికి ఒక ప్రత్యేకమైన కమిటీ పెట్టాలి. అరే ఖురాన్లో ఏముంది, బైబిల్లో ఏముంది, వేదాలలో ఏముంది, మూడిట్లో ఒక్కడా లేకపోతే వేరుగా ఉన్నారా, మనుషుల గుణాలు ఏంటి, దైవ గుణము ఏంటి అనేది. దైవ గుణం పవిత్రత, సత్యము, వెలుగు, ఈ మూడు గుణాలు ఉన్నటువంటి ఎవరన్నా నరావతారి ఉన్నాడా, దైవ మానవుడు ఉన్నాడా, భూలోకానికి శరీరధారికి వచ్చినటువంటి దేవుడు ఉన్నాడా, ఆయన ఎవరు, ఇలాంటి అన్వేషణ చేసి అందరికి చెప్పగలిగితే అప్పుడు దాన్ని ప్రపంచం అంతటా కూడా చేయాలి. ప్రతిపాదిస్తే అప్పుడు ప్రజల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నిజమే వాస్తవం అంటారు. ఇప్పుడు ఇక్కడ ఇండియాలో 1 మీటర్ బట్ట తీసుకుంటే 100 సెంటీమీటర్ ఉంటుందమ్మా. అదే అమెరికాకి తీసుకుపోయిన మీటర్ అంటే ఎట్లుండాలా, 100 సెంటీమీటర్లే ఉండాలి, అంతే ఉండాలి. కువైట్కు పోయినా అదే మీటర్ అంటే 100 సెంటీమీటర్లు ఉంటుంది. కెనడాకు పోయినా అదే, రష్యాకు పోయినా. కాబట్టి అంతటా అలాంటి ప్రామాణికత, దైవ ప్రామాణికతను తెలుసుకొని అది అందరికి చెప్పగలిగితే లేదంటే క్రైస్తవులందరూ కలిసి మా దేవుడే గొప్పోడు, మీ అన్ని వట్టి వేస్ట్ అని వీళ్ళని నడవదు, వాళ్ళని నడవదు, ముస్లింలని నడవదు, ఆ మొత్తం అల్లాని నమ్మండి అని అన్నాగని నడవదు. ఈ మూడిట్లో ఉన్న సత్యం ఏందో తెలుసుకొని మోడీ గారు అందరికి తెలియపరచగలిగితే మంచి ఆధ్యాత్మిక వేత్తలను, మనకు చావులొద్దు, ఉద్రేకాలొద్దు, ఉన్మాదం వద్దు, ఉగ్రవాదాలు వద్దు, మానవత్వం కలిగి చేసినప్పుడు అప్పుడు వసుదైక కుటుంబం అనేది వస్తుంది, నెరవేరుతుంది. అర్థమైంది కదా? అర్థమైందండి. థ్యాంక్స్ అండి. చాలా ముఖ్యమైన విషయాలు, మంచి విషయాలు చెప్పారండి. చాలా థ్యాంక్స్ అండి. నమస్తే అండి. ఈసారి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.